క్రూయిజ్ క్షిపణికి ఉండే ఖచ్చితత్వం మరియు ఒక స్నైపర్కి ఉండే ఓపిక ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇండియాకి చెందిన సరికొత్త బ్యాటిల్ఫీల్డ్ వెపన్ని చూడండి. ఇదే వాయువస్త్ర-1. పూణేకి చెందిన నిబ్బే లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ స్వదేశీ కమికాజే డ్రోన్ రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ట్రయల్స్లో ఇరగదీసింది. ఇది కేవలం నిఘా మాత్రమే కాదు, 10 కిలోల భారీ వార్ హెడ్ని మోసుకెళ్తుంది. ఇండియా వాడే స్టాండర్డ్ నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి కంటే దీని పంచ్ చాలా గట్టిగా ఉంటుంది. పోఖ్రాన్ ఎడారిలో పగటిపూట చేసిన ట్రయల్స్లో ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని 1 మీటరు కంటే తక్కువ ఖచ్చితత్వంతో అక్యురసీతో కొట్టింది. దీనికి నిద్రలేదు. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను వాడి దీని యాంటీ ఆర్మర్ వేరియంట్ కటిక చీకట్లో కూడా ట్యాంక్ టార్గెట్లని సక్సెస్ఫుల్గా వేటాడింది. సాధారణ రాకెట్లలాగా కాకుండా ఇదొక లాయిటరింగ్ మ్యూనిషన్. ఇది ఒక ఏరియా మీద అలా తిరుగుతూ వెయిట్ చేయగలదు. కమాండర్లకి లైవ్ బర్డ్స్ ఐ వ్యూని ఇస్తుంది. ఒకవేళ టార్గెట్ పౌరులు అంటే సివిలియన్స్ ఉండే ఏరియాలోకి వెళ్ళినా లేదా మిస్ అయినా ఆపరేటర్ మధ్యలోనే అటాక్ని అబార్ట్ చేసి మళ్లీ గాల్లోకి తీసుకెళ్లి ఇంకో టార్గెట్ కోసం వెతకవచ్చు. అటాక్ చేయాల్సిన అవసరం లేదా? నో ప్రాబ్లం. వాయువస్త్ర-1లో ఇన్బిల్ట్ పారాచూట్ రికవరీ సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని వెనక్కి రప్పించి మళ్లీ వాడుకోవచ్చు. ఒక భారీ వ్యూహాత్మక టాక్టికల్ బ్రేక్థ్రూలో వెనక ఉన్న లాంచ్ క్రూ డ్రోన్ లైవ్ కంట్రోల్ని 70 కిలోమీటర్లు ముందున్న దళాలకు సక్సెస్ఫుల్గా హ్యాండోవర్ చేశారు. 14,000 అడుగుల కంటే ఎత్తైన హిమాలయాల్లో పలచటి గాలిలో కూడా దీన్ని టెస్ట్ చేశారు. 90 నిమిషాలకు పైగా స్టేబుల్ ఫ్లైట్ని మెయింటైన్ చేసింది. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద తయారైన ఈ డ్రోన్ మన ప్రైవేట్ డిఫెన్స్ సెక్టర్ గ్లోబల్ స్థాయిలో పోటీ పట్టానికి రెడీగా ఉందని ప్రూవ్ చేస్తోంది. హైటెక్, లోకలైజ్డ్ మరియు లీథల్ మోడర్న్ వార్ఫేర్కి వాయువస్త్ర-1 భవిష్యత్తు కాబోతోందా? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.